భూపాలపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం నాయకులు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో బీఆర్ఎస్పీ జిల్లా నాయకులు కల్లోజు దిలీప్ కుమార్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నా ల్యాబ్ రూమ్స్ లేవని, అలాగే చదువుకోవడానికి మెటీరియల్స్ లేవని, ఇప్పటి వరకు కొంతమందికి స్కాలర్షిప్ అప్లై కాక ఇబ్బందులు పడుతున్నారని తదితర సమస్యలను బీఆర్ఎస్పీ నాయకులకు వెల్లడించారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ మాట్లాడుతూ భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని సమస్యలను సంబంధిత అధికారులు, కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలను త్వరగా పరిష్కరించాలని బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం తరఫున మేము సందర్శించడం జరిగింది. ఈరోజు మేము విద్యార్థులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇంత పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఇంత పెద్ద ఇంటర్ కాలేజీ, ఈ కాలేజీలో 350, 370 స్ట్రెంత్ ఉన్నారు. అయినా పిల్లలకు ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పటి వరకు వాళ్ళకు సైన్స్ గ్రూప్ వాళ్ళకు ల్యాబ్స్ లేవు. అలాగే ఇక్కడ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ కూడా లేవు. ల్యాబ్స్ ఉన్నా కానీ, ల్యాబ్ ఐటమ్స్ ఉన్నా కానీ సపరేటు గదులు లేక, రూమ్స్ లేక, ల్యాబ్స్ లేక పిల్లలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ ఫీజు డేటులు కూడా వచ్చినాయి. ఎగ్జామ్ ఫీజు డేటులు వచ్చినా కానీ ఇప్పటివరకు కొన్ని స్కాలర్షిప్లు కూడా ఇంకా అప్లోడ్ అవుతలేవు అని చెప్పి చెప్తున్నారు పిల్లలు. అది కాకుండా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చినాయి, ప్రాక్టికల్స్ కూడా అవుతాయి. కాబట్టి కంపల్సరీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, కలెక్టర్ గారైనా, ప్రభుత్వం అయినా, నోడల్ ఆఫీసర్ గారైనా దీన్ని చూసి కంపల్సరీ పిల్లలకు ఎక్స్ట్రా తరగతి గదులతో పాటు ఎక్స్ట్రా వీళ్ళకు ల్యాబ్స్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి.